వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ మినీ వరల్డ్. అగైన్ ఐఎమ్ బ్యాక్ విత్ ద లాంగ్ వీడియో అనమాట. సో ఇవాళ మా బాయ్ దగ్గర ఉప్పలమ్మ పండుగ చేసినాం అనమాట. సో అందరూ వెళ్ళారు, నేను లేట్. సో వెళ్తా, నేను శివానికి వస్తుందంట వెయిట్ చేసిన అనమాట. సో అది అండ్ ఈ బ్లాగ్ అంతే చూసి తప్పకుండా కమెంట్ చేయండి ఎట్లా అనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ. మీరందరూ ఇంట్రోలో చూసినట్టు మేము మా బాయ్ దగ్గర ఉప్పలమ్మ పండుగ చేస్తున్నాం ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. సో దీనికన్నా ముందు నేను మీకు ఒకటి చెప్పాలి. ఏంటి అని అంటే, నా ఫ్యామిలీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫ్యామిలీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఏం లేదు, కాకపోతే చాలా వరకు తెలుసు నా వీడియోస్ అన్ని చూస్తున్న వాళ్ళందరికీ. అండ్ ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళకి కొంచెం ఈజీగా అర్థం అవ్వడం కోసం అని చెప్తున్నా. డాడీ వాళ్ళు మొత్తం 5 మెంబర్స్ అనమాట. 2 అక్క చెల్లెలు అండ్ 3 అన్న తమ్ముళ్ళు. సో డాడీ ఇంకిద్దరు బాబాయ్లు కలిసి ఉప్పలమ్మ పండుగ చేసిరు అనమాట బాయ్ దగ్గర. సో అట్లా మమ్మీ వాళ్ళు తమ్ముళ్ళు అందరు పొద్దున్నే వెళ్ళారు అనమాట. సో చుట్టాలు గిట్లా వచ్చే వరకే బోనాలంతా అయిపోవాలి అని చెప్పేసి. సో ఇంకా అక్కడే వండి అక్కడే అలంకరించి గుడిలన్నీ కడిగి మంచిగా కుదిర్చి అంటారు కదా, బొట్లు అవన్నీ పెట్టేసి. సో మమ్మీ వాళ్ళకి చిన్నత్త హెల్ప్ చేస్తుంది అనమాట. సో అట్లా చిన్నత్త వచ్చింది, చిన్నత్త మామయ్య వచ్చిర్రు నైటే. సో రాఖీ పండుగ రోజు తెల్లారే చేసినాం అనమాట మేము ఇది. సో అందుకే ఈసారి రాఖీ కూడా మా చిన్నత్త లాస్ట్ కట్టింది అనమాట. ఎప్పుడైనా ఫస్ట్ కడుతుంది, అందరికన్నా ముందు మా ఇంట్లో అందరికి రాఖీలు ఉంటాయి చేతులకి. సో మా చిన్నత్త ఈసారి లేట్ కట్టింది అనమాట. ఇదే రీజన్ దీనికోసమే. అండ్ ఇప్పుడు వచ్చేసి మనోళ్ళు ఉన్నారు మొత్తము అందరూ, చిన్నపిన్ని వాళ్ళు, పెద్ద పిన్ని వాళ్ళు, చిన్నత్త, పెద్దత్త, నానమ్మ అండ్ ఇంకా బాబాయ్ వాళ్ళు, డాడీ వాళ్ళ బాబాయ్ వాళ్ళ కొడుకులు అనమాట. సో అట్లా అండ్ అక్కడైతే పూజ అయితే అట్లా కంప్లీట్ అయింది. అండ్ బియ్యాలు వేయడం అదంతా కూడా మీరు చూస్తారు కదా, ట్రైన్ అదంతా కనిపిస్తుంది, రైలు పట్టాల పక్కకే ఉంటది అనమాట. సో అట్లా పొలాల మధ్యలో ఒక గుడి ఉంటది అండ్ కొంచెం కార్నర్ లో ఒక గుడి ఉంటది. సో అట్లా నేను లాస్ట్కి వెళ్ళిన ఈసారి, ఎందుకనంటే ఐ హ్యావ్ రీజన్స్ అంతే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఇంకా ఇక్కడైతే ఇప్పుడు పూజ అంతా కంప్లీట్ చేసిరు. మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి తప్పకుండా. అండ్ ఇంకొకటి, అంటే ఉప్పలమ్మ గుడి పక్క పొండి పెద్ద బావి ఉంటది అనమాట. అది మా మణిగాడు వీడియో తీసిండో లేదో తెలియదు. సో అడగాలి ఇవన్నీ ఒకసారి, ఉంటే మాత్రం వీడియోలో ఇస్తా ఖచ్చితంగా చూడండి. మస్తు చాలా అంటే చాలా పెద్ద బావి అనమాట. సో అది అండ్ ఈ వీడియో క్రెడిట్ గోస్ టు మొత్తం మణిగాడే అనమాట. పాపం ప్రతి క్లిప్ టు క్లిప్ వాడే తీసిండు. సో ఎండ్ వరకు చూడండి.
చూడాలి తల్లి నీ వాంఛను చేస్తామని అంటూనే ఉన్నారు. మరి నేనేం తప్పు చేయాలి మంచిగా. చూసిరు కదా అంత మంచిగా జడితిచ్చిందంట. సో నేను కూడా మీతో పాటు వీడియో ఎడిట్ చేసేటప్పుడే చూస్తున్నా వీడియోలన్నీ. అండ్ అక్కడ ఎట్లా జరిగింది అదంతా కూడా మంచిగా చల్లగా పొలాల మధ్యలో మా వాళ్ళు మస్తు ఎంజాయ్ చేసిరంట పూజ అయిపోయే వరకు అదంతా కూడా. సో మనమే మిస్సింగ్. ఆల్మోస్ట్ నేను వెళ్ళేసరికి అన్నీ అయిపోయినాయి. సో నేను శివనక్క లాస్ట్ వెళ్ళాం. శివనక్క ఒకటి హైదరాబాద్ నుంచి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. అండ్ ఇంకా అక్క వాళ్ళు కూడా రాలే. సో అక్కడ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం అదంతా మా మమ్మీ వాళ్ళు తీసుకుని వస్తారు అనమాట. సో అట్లా. అండ్ మీ అందరికీ కూడా చాలా వరకు తెలిసే ఉంటుంది పండుగలు. అండ్ మీరు కూడా మీ ఇంట్లో ఇట్లానే చేసుకుంటారా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ బావి దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఉంటే కామెంట్ చేయండి. అప్పుడు ఊకే పట్టాల మించలు వస్తుండే మా మమ్మీ నేను మా చెల్లె. ఏంటిది కానీ భలే కట్టుకుంటే రౌండ్గా ఉంటుందా ఫ్లోర్ ఫ్లోర్ దానికి కనబడే అంత ఇంత మంది మొత్తం క్లీన్ చేస్తుంది. ఒక్క రౌత ఇట్లా కనబడదు నీకు ఆడ. అప్పుడు ఆడపిల్ల రాగానే డాన్స్ చేస్తుంది. ఆడపిట్ట నిలబడి చూస్తూనే ఉంటుంది. ఇక ఆమె మైకంలో ఉంటుంది. ఇంకా పోతుంది కథం. బర్డ్స్ ఇట్లా గూడు కడతాయి కదా. సో వాటి గురించి మా తమ్ముడు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే అనమాట. ఆ డిస్కవరీ ఛానల్ సంథింగ్ ఏదో చెప్తా ఉండే. సో అట్లా చెప్పుకుంటూ తీసుకొని పోయింది అనమాట. కానీ చాలా కష్టంగా ఉంటే నడవడం. శివానక్క హిల్స్ వేసుకొని వచ్చింది, ఇంకా మర్చిపోయిందంట ఇట్లా వస్తున్నా అని చెప్పేసి. సో అందుకని అలా నడవనికి కూడా రాలే అసలు. చాలా కష్టం అయింది. అండ్ అట్లా మేము పోయేసరికి అందరు చిరు వంటలు కూడా అవుతున్నాయి అనమాట. సో అది ఇంకా మా తమ్ముళ్ళందరూ చాలా కష్టపడ్డారు. చూసిరుగా ఒక్కొక్కరు ముఖాలు ఎట్లా అయిపోయినాయో. కలు దాగి కలుసుకుందామా. హాయ్ గైస్, బాగున్నాక బాగున్నావా? బాగున్నావు? బాగున్నా బాగున్నా. అక్క ఎంత బాగా చేసిన అక్క. ఎందుకక్క ఇజ్జత్ తీస్తున్నారు అట్లా కొట్టినాం అంటుర్రు అక్క. అట్లా నవ్వుతురు చూడు లోపల పోయి. బాయ్ ఏంజిల్ పాప. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక్కొక్కరికి సెండ్ ఆఫ్ ఇస్తున్నాం అనమాట. సో ఫస్ట్ పిన్ని వాళ్ళకి ఇచ్చేసినాం. ఆ తర్వాత పెద్దక్క, శిలాతక్క, శివానక్క అండ్ బావ వాళ్ళందరూ వెళ్ళిపోతుర్రు అనమాట. సో అట్లా. అండ్ వాళ్ళందరికీ కూడా బాయ్ చెప్తా ఉండే.
అండ్ ఇంటికి వచ్చినాక ఇంకొకటి కూడా జరిగింది, కేక్ కటింగ్ అయిందనమాట. సీన్ బావది బర్త్డే ఉండే, సో కేక్ కట్ చేపించారు మన వాళ్ళందరూ కలిసి. సో ఆ తర్వాత వెళ్ళిపోయినారు అనమాట అందరూ. ఈ గ్యాప్ లో మా బుడ్డోడు ఎంత పెద్ద పని చేసిందంటే, మా చిన్నపిల్లి వాళ్ళ చిన్న కొడుకు అనమాట, అంటే మా చిన్న తమ్ముడు లాస్ట్ వాడు, వాడు ఉత్తిగానే అలుగుతాడు అనమాట. అందరిలో మింగిల్ కాలేడు, వీడేవాడు. సో దాచుకుంది అసలు గోడ పక్కకి, అటు 2 ఇల్లుల పక్కన. మేమేమో మొత్తం వెతుకుడు అస్సలు దొరకలేదు. తర్వాత లైట్ పెట్టి సడన్ గా చూసరికి అక్కడ కూర్చుండు చీకట్లా. మస్తు భయపడ్డాం మేమందరం, ఎటు పోయారు అని చెప్పేసి. సో అదే ఈడ డిస్కషన్ అనమాట అందరిది. అందరం ఫుల్ భయపడ్డాం, ఎక్కడ వెళ్ళిపోయింది ఇంత నైట్ అని చెప్పేసి. సో అట్లా. అండ్ ఆ తర్వాత పెద్దక్క బావ కూడా ఇంకా అందరు వెళ్ళిపోయారు అనమాట. సో అది. అండ్ వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత మా తమ్ముళ్ళు కూడా ఇంక ఇంటికి పోయారు అనమాట. ఇంకా మా ఇంట్లోనే ఉండి అప్పటి వరకు. ఎక్కడ బాయ్ ఇదన్నమాట వీడియో. ఇట్లా సింపుల్ గా ఉప్పలమ్మ తల్లి పండుగ నీట్ గా, అసలు ఏ లొల్లి కాకుండా అన్ని టైం టు టైం కంప్లీట్ అయిపోయినాయి. చాలా హ్యాపీగా అనిపించింది. సింపుల్ గా నీట్ గా మా ఫ్యామిలీ మొత్తం మంచిగా ఉన్నారు. సో మంచిగా అయిపోయింది అదనమాట. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో, ప్లీజ్ ఫస్ట్ వెళ్ళి డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కల్పనాస్ మినీ వరల్డ్. క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.